హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు. తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి 7 మార్క్స్ అదనంగా కలపడం ద్వారా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క జాబితాను TSLPRB ఇంతకు ముందే రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి వీడియోలు అయితే చూద్దాం. సో ఎవరైతే ఈ మార్క్స్ కలపడం ద్వారా సెలెక్ట్ అయినటువంటి ప్రతి అభ్యర్థి వీడియోని లైక్ చేయండి, కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు TSLPRB 2 లిస్టులు అయితే రిలీజ్ చేసింది. ఒకటి వచ్చేసి కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఇంకొకటి వచ్చేసి SIకి సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క సెలెక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే హాల్ టికెట్స్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అడిషనల్లీ క్వాలిఫైడ్ ఇన్ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ హెల్డ్ ఆన్ 28/8/2022. ఇది మన కానిస్టేబుల్ సంబంధించిన లిస్టు. సో ఇక్కడ యాజ్ ఫర్ హైకోర్టు ఆర్డర్స్ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు హైకోర్టు అయితే 7 మార్కులు ఏదైతే మల్టిపుల్ క్వశ్చన్స్కు ఆన్సర్స్ ఇచ్చారు కదా, మల్టిపుల్ ఆన్సర్స్ ఇచ్చారు కదా క్వశ్చన్కి సంబంధించి, వాటికి సంబంధించి సో కరెక్ట్ ఆన్సర్స్గా ఇస్తూ 7 మార్కులు అదనంగా కలపాలని చెప్పేసి మనకైతే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సో ఈ విధంగా సెలెక్ట్ అయిన అభ్యర్థుల యొక్క జాబితాను అయితే TSLPRB రిలీజ్ చేసింది. వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ఇక్కడ మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం కానిస్టేబుల్కి సంబంధించి కనుక చూసినట్లయితే దాదాపుగా 160 పేజెస్ ఉంది. ఒక 60,000కు పైగా మంది అదనంగా సో ఇట్లా మార్క్స్ కలపడం ద్వారా అయితే సెలెక్ట్ అయినట్టయితే కనబడుతుంది. ఇక SIకి సంబంధించి కనుక చూసినట్లయితే సో ఇది ఒక మనకు 55 పేజెస్ తోడైతే ఈ PDF లిస్ట్ అయితే ఉంది. సో దీనిలో ఒక 20,000 ప్లస్ మెంబర్స్ అయితే అదనంగా అయితే క్వాలిఫై అయినట్లయితే కనబడుతుంది. SI కానిస్టేబుల్కి సంబంధించి టోటల్గా 80,000 ప్లస్ అనేటువంటి మెంబర్స్ 7 మార్కులు కలపడం ద్వారా సెలెక్ట్ అయినట్టయితే కనబడుతుంది. సో ఈ PDFస్కి సంబంధించిన లింక్స్ నేను కింద డైరెక్ట్గా లింక్ ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎవరైతే 1-2 మార్క్స్ తోటి కావచ్చు, 4-5 మార్కులతో అప్పుడు మీరు మిస్ అయినటువంటి అభ్యర్థులు ఉంటారు కదా, ఒకసారి చెక్ చేసి చూసుకొని మీరు కనుక సెలెక్ట్ అయినట్లయితే ఉన్నటువంటి 15 డేస్ను మీరు చాలా సీరియస్గా ప్రిపేర్ కాండి. అంటే మీరు ముఖ్యంగా ఈవెంట్స్ కనుక సో సీరియస్గా ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా తక్కువ టైం ఉంది కనుక సో దీని మీద ఫోకస్ చేస్తే మీరు సెలెన్స్ అయితే ఉంటుంది కనుక సో ప్రతి ఒక్కరు సో ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇంతకుముందు వచ్చినటువంటి అప్డేట్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.